మరి ఇప్పుడు ఆయన చేసేది ఏముంది ఇక్కడికి వచ్చి? పోనీ ఆయన వల్ల ఏమైనా దేశానికైనా ఒరిగేది ఉందా? లేకపోతే దేశ సేవ కోసం ఆయన అరెస్ట్ అయ్యాడా? ప్రజల్ని చీట్ చేసి 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 ఓపెన్ గా చెప్పాలి సార్, ఎంతో మంది మహిళలు ఉసురు తగిలింది అతనికి. దాని వల్ల ఇతను ఇబ్బంది పడుతున్నాడు. కర్మ ఎవరిని వదిలిపెట్టదు రాయ్, నీకు తెలియదు ఏముంది. కర్మ ఎవరు వదిలిపెట్టదు. చేసిన పాపాలు ఈ విధంగా ముందుకు వచ్చినాయి. ఇప్పుడు ఒక చిన్న కేసు అది, అప్పుడు దాకా అఘోరావు గొప్పోడు దేవుడు అది అని అంత ఉన్నదాన్ని నేను వచ్చి ఆ మహిళ రాగానే వెంటనే నేను నా యొక్క శక్తి సామర్థ్యాలు, నా యొక్క మేధాశక్తి నేను తిప్పేశాను. ముందు రోజు నన్ను చాలా మంది ప్రశ్నలు అడిగారు మన జర్నలిస్టుల మిత్రులు అందరూ, మీకేం ఎవిడెన్స్ ఉంది ఏంటని. నేను చెప్పే కాలక్రమంలో వెయిట్ చేయండి, ఆజాద్ కేసు తీసుకున్నాడు అంటే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తా, ఖచ్చితంగా గెలుస్తాం అనుకుని నేను ఆ రోజు చెప్పా. ఒక మంచి మిత్రుడు మీలాగే పాత్రికేయ మిత్రుడు ఒక ఆయన అడిగాడు, ఆజాద్ గారు ఇలాంటి తీసుకుని మీ కేసు రిలయబుల్ పోతుంది మీ మీద అన్నాడు. సరే బ్రా, నాకు తెలుసు నేనేం చేయాలని చెప్పి దాన్ని ఎలా తీసుకొచ్చాను, నా మేధాశక్తితో ఎలా మలుపులో తీసుకొచ్చా మీ అందరూ ప్రత్యక్ష సాక్షులే.